ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఈరోజు సబ్జెక్ట్ ఏంద్రా అంటే సౌత్ ఈస్ట్ పేరు ప్రఖ్యాతల. మీరు ఎప్పుడన్నా గమనించారా? సౌత్ ఈస్ట్ పేరు ప్రఖ్యాతల అంటే ఇక్కడ మనకు వచ్చారా అంటే దక్షిణం రోడ్డు ఉండి తూర్పులో ఇల్లున్న వ్యాపార స్థలమున్నా, ఏ వ్యాపారమైనా, విద్యా సంస్థలైనా పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటుందని శాస్త్రం నొక్కి నొక్కి చెబుతుంది. ఈ వాస్తు కలిగింది స్థలం ఎక్కడ దొరకదు. కానీ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, అసలు ఈ వాస్తు కరెక్టేనా, ఈ వాస్తుని ఏ విధంగా పరిశీలించాలి అన్నప్పుడు, ఇది ఒక కర్ణాటక ఊర్లోని నేను వాస్తుకు పోయినప్పుడు పరిశీలించి చూడడం జరిగింది. ఆ ఊర్లు మనకొద్దు, అది కర్ణాటకనైనా. ఇక్కడ మనం చూసుకోవాల్సినారా అంటే దక్షిణ నైరుతిలో మొత్తము క్లాస్ రూమ్స్, ఎప్పుడు ఏదో ఒక క్లాసు జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఉత్తర ఈశాన్యమంతా హాళ్ళు, దానికి దక్షిణాగ్నేయంలో ఒక రూమ్ కట్టడం జరిగింది. సరే, ఇవన్నీ బాగుంది. ఇక్కడ మైనస్ ఏది ప్లస్ ఏది? ఇక్కడ దక్షిణాగ్నేయం నుంచి రోడ్లో వచ్చి ఈ విద్యా సంస్థ రావడము చాలా పేరు ప్రఖ్యాతిస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండో పాయింట్, ఉత్తర ఈశాన్యం వీధిపోటు. ఇది వెంచర్లో నుంచి వచ్చింది కాబట్టి ఉత్తర ఈశాన్యం వీధిపోటు వల్ల ధనము, సంపాదన, స్కూల్ పిల్లలు నిలవడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఉత్తర వాయు వీధిపోటు. ఉత్తర వాయు వీధిపోటు ఎప్పుడు పడుతుందో సంస్థకి మానసిక ఒత్తిడి, ధనం లేకుండా పోవడము, దానికోసం తెచ్చిన అప్పులు ఈఎంఐలు కట్టకుండా వేరే సంస్థలో తీసుకొని వచ్చి కట్టడము. తర్వాత మీరు చూడాల్సింది ఇక్కడ పడమర వాయువులో, ఉత్తర వాయువులో, ఉత్తర వాయువు అంటే వీధిపోటు అంటేనే భయము. తర్వాత ఉత్తర వాయువు, పడమర వాయువులో బాత్రూమ్స్, లెట్రిన్స్, ఈశాన్యం కన్నా 2 అడుగుల పల్లం. తర్వాత వాయువులో కొల ఎప్పుడు నీళ్ళు కారుతూనే ఉంటుంది, ఎవరికి అక్కర్లేదు నాయనా. ఈ నీళ్ళు కారేంత వరకు ఆ సంస్థలో డబ్బులే నిలవు. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ బాత్రూమ్ లెట్రిన్ని 2 అడుగులు హైట్ లేపాలి. 2 అడుగు హైట్ లేపితే కానీ ఆ విద్యా సంస్థకి పిల్లలు రావడం జరగదు. తర్వాత ఇక్కడ వాయువులు ఎప్పుడు నీళ్ళు పోతూ ఉంటాయి. వాయువులో నీళ్ళు పోతే ఏమవుతుంది? అప్పులు, హృదయ రోగాలు, నిద్ర లేకుండా పోవడము, తర్వాత అల్సరు, గెల్ల చేరడం జరుగుతుంది తీసిన ఓనర్కి. అది మనం నక్కిని చెప్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, ఉత్తర వాయువులో వీధిపోటు ఉన్నప్పుడు ఒక చెట్టు నాటండి అని చెప్పుకున్నాం. చెట్టు నాటలేదు. ఇవన్నీ ఒక వంత అయితే ఎంత పరిశీలించినా కానీ దీన్ని భూమి పూజ చేసినప్పుడు ఎవరు చేయాలి? మొదట ఎవరు భూమి పూజ చేస్తారో మనస్తృప్తిగా వాళ్ళకే భూదేవి అనుకూలిస్తుంది. ఎవరో వచ్చేసారు బాగలేదు, ఎవరో వచ్చేసారు బాగుంది, ఇక్కడ లేవు. మన శ్రమ, మన జీవనం, మన తెలివి, మన తేటలే ఇవి కలిసి వస్తాయి. వాస్తులో దయచేసి 2-3 సార్లు విచారించి సరి చేసుకోవాల్సి వస్తుంది. అందరికీ నా నమస్కారం. జై సీతారాం.